చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నదంటే కువైట్లో ఒక అతిపెద్ద మార్కెట్, సూపర్ మార్కెట్, లగ్జరీ మార్కెట్. దీని పేరు వచ్చి 360 మాల్ అంటారు. చూడండి ఆ నెంబర్ ఉంది చూడు. ఈ మార్కెట్ పేరే 360 మాల్. ఇది బయట పక్క ఒక పక్క నుంచి ఉందన్నమాట. చూడండి, నేను మొత్తం అంతా చూపిస్తా. పెద్ద కువైట్ షేక్ది అన్నమాట. ఇది ఉప ప్రధానమంత్రిది, చనిపోయిన ఉప ప్రధానమంత్రిది అన్నమాట. చూడండి ఎలా ఉందో. మనకు వెనక పక్క కనపస్తుంది కూడా ఇదే. ఇదంతా మొత్తం అంతా అదే అన్నమాట. ఈ వెనక పక్క కనపడేది కూడా ఇదే. ఈ పక్కన వచ్చి కువైట్ మంతకా ఉంది, అథీన్ అని. మంతకా ఇండ్లు ఉన్నాయన్నమాట. ఆ ఎదురు కనపడేదంతా అది. ఇది చూడండి ఎలా ఉందో బిల్డింగ్. ఇది ఒక్క సైడు, ఇంకా అంతా చూపిస్తా చూడండి. నేను మిస్ కాకుండా చూపిస్తా అంతా. ఇది వచ్చి పైన వంతెన కట్టినారనమాట. వంతెన, ఇదంతా వంతెన. లోపల మొత్తం వేసి, అంటే అది ఓల్డ్ది మార్కెట్. ఇది ఓల్డ్ మార్కెట్. ఇది వచ్చి కొత్త మార్కెట్. ఈ కొత్త మార్కెట్లోకి వచ్చేదానికి వంతెన కట్టినారు. అది కూడా లోపల చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఈ వంతెన కింద ఉండే ఫిల్లర్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఫిల్లర్స్ ఇంతంత ఫిల్లర్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఒక సైడు, ఇంతకుముందు చూపించింది ఒక సైడు. ఈ వంతెన కింద ఈ బిల్డింగ్స్ మనకి ఎదురు కనిపిస్తున్నాయి అద్దాలు. ఈ అద్దాలలో తక్కువ అంటే ఒక 20 సినిమా థియేటర్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఏ మార్కెట్ ఉన్ని, ఏ ఊరున్ని మసీద్ అనేది ఉంటుంది దగ్గర. ప్రతి ఏరియాలో కూడా ముస్లిం కంట్రీ కాబట్టి మసీద్ అయితే తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ. ఖర్జూర్ చెట్లు అయితే బాగా మెయిన్గా సాగుతారనమాట ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడ చూసినా ఖర్జూర్ చెట్లు. ఇండియాలో షో చెట్లు పెడతారు కదా, ఇక్కడైతే ఖర్జూర్ చెట్లు పెడతారు. చూడండి పూల చెట్లు. చూడు, ఇది కూడా గ్రీనరీ ఇదే అన్నమాట. 360 మాల్. ఎక్కడ చూసినా ఎంత అందంగా ఉన్నది చూడండి గ్రీనరీ. ఆ ముందు పోతానింది ఇక్కడ 6 నెంబర్ రోడ్ అనమాట, హైవే రోడ్. ఆ ముందు ఆడపోతాను కదా అది. చూడండి ఎలా ఉందో. ఎటు పక్క చూసినా చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చి నీళ్ళు ఎలా పారుతున్నాయో చూడండి. నీళ్ళు ఇంత బాగా నీళ్ళు పారుతున్నాయి చూడండి. వీటిల్లో రెండోది చేపలు కూడా ఉన్నాయి. షో ఇప్పుడు మనం చూస్తానేది అయితే ఓల్డ్ 360 మాల్. బ్యాక్ సైడ్ కనపడేది అయితే న్యూ 360 మాల్ అన్నమాట, న్యూ మాల్. చూడండి, ఇదైతే నేను ఫస్ట్ కువైట్కి వచ్చినప్పుడు అయితే అంతా ఎడారి ప్రాంతం, గొర్రెలు మేపుతా అన్నారు ఇక్కడ అంతా బీళ్ళు. అటువంటిది చూడండి ఎంత అందంగా చేసినారో, టూరిజంగా చేసినారు. చూడండి ఎంత బాగుందో టూరిజం. చూడండి అందమైన 360 మాల్. చూడండి నీళ్ళు ఎట్లా పెట్టినారో చూడండి. ఈ కార్లు ఎట్లా అంటే, పెద్ద విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ బండి పెట్టేసిపోతే వాళ్ళంతా కార్లు తీసి వాళ్ళు ఉంటారు. ఆ ముందు పక్కన నిలబడుకున్నారు కదా, వాళ్ళు అటుకు వస్తానే కారు బీగాలు ఎత్తుకొని వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బండ్లు తెచ్చి ఇక్కడ పెడతారనమాట, సపరేట్గా వాళ్ళ బండ్లు పార్కింగ్. నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి సార్, నిజంగా చూసేదానికైతే భలే అందంగా ఉంది అనమాట. ఈ 360 మాల్ చాలా అందంగా ఉంది చూడండి.
కువైట్ లెక్కల్లా అతి పెద్ద వాటిల్లో రెండోది ఇది. ఫస్ట్ వచ్చి ఐకే అని ఉంది, ఐకే తర్వాత రెండోది అనమాట. చూడండి ఎలా ఉందో, హైవే రోడ్డు, వాటరు. చూడండి ఎంత చందాలంగా ఉందో. ఎటు చూసినా ఇది ఓన్లీ బయట పక్కే అన్నమాట, లోపల పక్క లేదు. లోపల కూడా ఇప్పుడు చూపిస్తా అంతా. ఇది కొత్తది అనమాట. లోపల ఎంట్రన్స్ అయితే అయినాం మనము. ఇక్కడి నుంచి లోపల ఎంట్రన్స్ అయితే అయిన తర్వాత చూడండి కేకులు, హలావులు ఎంత అందంగా ఉందో చూడండి. ఇది వచ్చి ముందు పక్క వచ్చి హలావ్ అంటే కేకులు, రకరకాలైన డిజైన్స్ హలావ్ చాక్లెట్లు, కేకులు అన్నీ ఉంటాయి. చూపిస్తా చూడండి ప్రతి ఒక్కటి. ఇది ఒక సైడు, ఇట్లా పోతే ఒక రౌండ్ వస్తుంది, ఇట్లా పోయినా ఒక రౌండ్ వస్తుంది. డిజైన్ చూడండి ఎట్లుందో, ఏం సూపర్గా ఉంది డిజైన్. చూడండి పైన ఎంత అందంగా ఉందో చూడండి డిజైన్స్. కింద కానీ చూడండి ఎంత అందంగా ఉంది. ఎటుపక్క చూసినా, అటుపక్క చూడు, ఇటుపక్క చూడు, ఏ పక్క చూసినా కానీ అందం. చూడ మాల్ ఎట్లుందో. ఇక్కడైతే కార్లు, మంచి పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు పెట్టినారు. షోకేస్లో పెట్టినారు అనమాట కార్లు. చూడండి ఎలా ఉన్నాయి. చూడు ఫ్లవర్స్ పై నుంచి కింది వరకు ఈ ఫ్లవర్స్ని ఎట్లా సెట్ చేసినారు చూడండి. ఇది నైట్ అయితే లైటింగ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎంత డిజైన్గా ఉంది చూడు. ఈ కార్లు కొత్త కార్లు. చెప్పు జన, చెప్తుంది వినోద్ తెలిసేది. నువ్వు కార్డు ఎందుకు పంపించినావు? ఇక్కడ వేయించుకోండి నెంబర్ చెప్పి. వానికి ఏం పానం పోతుంది. ఒక రోజు గమ్మునుంటే మళ్ళీ సాయంత్రం వినోద్ దగ్గర చేయించాను నేను. సరే ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి చూడు. కింద నుంచి పై వరకు దిగేటి ఓ పక్క, ఎక్కేటి ఓ పక్క అన్నీ ఉన్నాయి. లిఫ్ట్ ఎక్కేది దిగేది చూడండి. అన్ని సంవత్సరాల లిఫ్ట్ కొన్ని వందలు ఉన్నాయి, 1-2 కాదు. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో అంగళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. డైమండ్
కుర్చీలు చూడు. ఇవి 4వ ఫ్లోర్ నుంచి కిందికి దిగేదానికి చూడండి ఎంత హైట్ ఉందో, ఎలా ఉందో. ఇది కూడా 360 మాల్ న్యూ దాంట్లోకి వచ్చామన్నమాట మనము. చూడండి లిఫ్ట్లు అన్నీ పైకి ఎక్కేంత వరకు కూడా సెన్సార్ లిఫ్ట్లు అన్నీ మొత్తం. కింద యాడవాడ బ్రిడ్జీలు, రూట్లు, ఎట్లా చూసినా ఎటు చూసినా అవి ఉంటాయి చూడండి. ఇక్కడ నేను చెప్పుకోవాల్సినవి ఏమంటే, ముందైతే ఏం లేవు, ఈ మధ్య కొత్తగా కట్టినారనమాట ఇవన్నీ. అంతా ఓ 10 సంవత్సరాల నుంచి ఇంప్రూవ్మెంట్ అయిపోయిండేటివి. చూడండి చెట్లు, కాయలు ఇవన్నీ మనమేం ప్లాస్టిక్ అనుకుంటాం, ప్లాస్టిక్ అయితే కాదు, మన ఒరిజినల్ చెట్లే అనమాట. తెచ్చి ఇట్లా పెట్టి సాగుతా ఉన్నారు. ఇది ఎన్నో అంతస్తులు ఉంది, పైన 4వ ఫ్లోర్లో ఉంది మాను. చూడ ఎట్లుందో, అంటే ఫుల్గా వస్తూ ఉంటారు, మించి ఉండదు. చూడు మితిమీరిన జనాలు. ఈ ఆకులన్నీ రియల్గా ఆకులే, ఒరిజినల్ ఆకులే ఇవి. కొందరు ఏమనుకుంటారు అంటే అన్న ప్లాస్టిక్ బొమ్మలు తెచ్చి పెట్టినారేమనుకుంటారు. బొమ్మలు అయితే కాదు, ఒరిజినల్ ఆకులే అనమాట. ఇది వీడియో వచ్చి పైన నుంచి తీస్తాండి. చూడండి లొకేషన్ ఎట్లుందో, అందచందాలైన 360 మాల్. ఇది వచ్చి ఒక సైడ్ అనమాట. చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా చెట్లనే ఎట్లా చేసినారు చూడండి, ఎలా కట్ చేసింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఎందుకంటే ఎక్కువ అన్ని ఖర్జూరాలు ఉంటాయి. ఖర్జూరాలు, కార్లు బాగుంటాయి ఇక్కడ. చూడండి చూసారా పైన ఎలా ఉందో, కింద ఎలా ఉందో చూసారా. ఇక్కడ ఎందుకంటే ఈ అరబ్ దేశాల్లో వీడియోలు పబ్లిక్గా తివ్వకూడదు కాబట్టి భయపడతా ఏదో, ఎందుకంటే లేడీస్ ఎదురుగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పడతారని చెప్పేసి భయం, అందుకని తీసేది లేదు. అటుకి ఎట్నోట సాధ్యమైన కాడికి తీస్తాను అనమాట. ఇంతటితో ముగిస్తున్నాము ఈ వీడియో. క్లిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. వీళ్ళు వచ్చి బాడీ గార్డులు అనమాట. ఎలా పెట్టుకున్నారో అందరినీ గుంతలు పెట్టుకున్నారు అనమాట. మోలే ఇది వచ్చి 360 మాల్లో లొకేషన్ అనమాట. మొత్తం లొకేషన్ ఎలా ఉందో మ్యాప్ మాదిరిగా గ్లాస్లో పెట్టారు. 360 మాల్ ఎలా ఉంది ఏమి అనేది ఒక లుక్ అనమాట. ఇది అంటే షోకేస్లో పెట్టినట్టు రెడీ చేసి పెట్టినారు. చూడండి ఎలా ఉందో. ఇది ఒక లొకేషన్ చూడ ఎంత బాగుందో. ఇవన్నీ చిన్న వైట్గా కనపడేటివి స్టీమర్లు, షిప్పులు చిన్నవి. ఇవి వచ్చి మొలకలు. చూడండి బ్రదర్స్, ఇదైతే అయిపోయింది. లైవ్ అయితే మాట్లాడేసినాను, ఇంకేం లేదు. మీరు నిదానంగా వీడియో క్లిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్న మంచి అందచందాలన్నీ చూపించాను, ఎలా ఉంది ఏమనేది. మీ పని ఏమి వీడియోలు తీసి పెట్టే పని మాదైతే, చూసే పని మీదనమాట. చూడండి ఏం పని ఉంది. ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు వీడియో ఆన్ చేసి కూర్చొని చూడండి, ఓకేనా. మంచిది, సంతోషం అందరికీ. మన వీడియోలు ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అనేది అమరా రాయల్ 77 ఛానల్ అనేది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఓకే బాయ్.